ఎటువంటి ఉద్దేశం లేదు, రైట్. ఉద్దేశం ఓకే, ఏ ఇబ్బంది లేదు. అదే జరగబోతా ఉందని చెప్తా ఉన్నాం. ఓకే. ప్రసాద్ గారు, ఏంటి ఏ ఇబ్బంది లేదా? ఎందుకు జరుగుతున్నాయి ఇవి? గాజువాక అవనివ్వండి, పిఠాపురం అవనివ్వండి, కేసులు అసలు అదే పార్టీలో ఉన్న వాళ్ళు కేసులు పెట్టడం అన్నది జరుగుతుంటుందా? ఇప్పుడే చూస్తున్నామా? 9 టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. అంటే డూండి గారు బాగా చెప్పారు, కానీ అది నిజంగా తెలుగుదేశం యొక్క డిసిప్లినరీ అండ్ వాళ్ళ యొక్క సామర్థ్యం నేను మెచ్చుకుంటా, కాదంటలే. కానీ ఆయన ఒకటి తాళం వేసి తిని గొల్లెం మరిచి తిని అన్నట్టు అసలు విషయం మర్చిపోయారు. గాజువాక పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు. అలాగే పిఠాపురం ఇప్పుడు 3rd డెకేడ్లో ఉన్నాడు ఆయన, వర్మ గారు స్థిరమైన నాయకులు. ఆయన అన్నట్టు ఎవరు పారాషూట్ బ్యాచ్ గారు కాదు. ఈ నియోజకవర్గంలోనే ఫ్రిక్షన్ వచ్చి జనసేన అండ్ తెలుగుదేశం మధ్యలో ఒక పొరపచ్చలు వచ్చి నువ్వా నేనా అన్న దగ్గర ఇవాళ తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టబడ్డాయి. అదే తిరువూరుకు వచ్చేసరికల్లా జనసేన నాయకుల్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి, షోకాజ్ నోటీస్ ఇచ్చి. సో ఈ విధంగా చూసుకుంటే పైకి ఆమె దగ్గర మొన్న లోకేష్ గారు వాళ్ళ కార్యకర్తలతోనూ వాళ్ళ నాయకులతోనూ ఉన్న మీటింగ్లో మేము కలహించుకుంటాం, విభేదించుకుంటాం, కానీ పొత్తు మాత్రం ఆగదు. ఇది అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉదాహరణకి బీజేపీ పురంధేశ్వరం గారు కరెక్ట్గానే ఉన్నారు. దే ఆర్ ఇన్ ద సేమ్ ప్లాట్ఫామ్. అన్ని సమస్యలు మేము తీర్చుకుంటాం అన్నారు. కానీ ఒక అధినాయకుడిగా గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తల మనోభావాలకు కానీ అక్కడ విఘాతాలకు కానీ కలుగు చేస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి సాంతనపరచడానికి ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పిఠాపురం వర్మ గారు ఫ్రిక్షన్ ఎట్లా ఉంటుందంటే లోకల్ మనోభావాల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారికి 100% డెడికేషన్తో పనిచేసి పవన్ కళ్యాణ్ గారి సక్సెస్కి ఆయన కర్తకర్మ క్రియ. తదనంతర పరిణామాల్లో ఇవాళ ఆయనకి చంద్రబాబు నాయుడు గారే ప్రామిస్ చేసింది ఏంటంటే నేను గౌరవప్రదమైన పదవులు, అంటే నాకు తెలిసి గౌరవప్రదమైన పదవి అంటే ఈక్వలెంట్ క్యాబినెట్ హోదా, అలా సముచిత స్థానం మండల త్రూగా అన్న దగ్గర ఫస్ట్ లిస్ట్లో అయితే పిఠాపురంలో వర్మ గారిది లేదు. యాజ్ సూన్ యాజ్ ద గవర్నమెంట్ స్వేరింగ్లో వర్మ గారికి అసలే దీని మీద ఉన్నప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం. అండ్ మూడోది అక్కడేమో మన లాస్ట్ డిబేట్లో కూడా మనం చెప్పుకున్నాం, దొరబాబు గారిని ఆయనకి తీసుకొచ్చారు. సో 3 పవర్ సెంటర్స్ వర్సెస్ ఈయన. ఆల్రెడీ అక్కడ ఎంపీ గారితో ఉదయ్ గారితో అనుకుంటాను ఆయనకి చాలా ఫ్రిక్షన్ ఉంది. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ వీళ్ళంతా దగ్గర 40% ఓటమితో సంబంధం లేకుండా, గెలుపుతో సంబంధం లేకుండా స్థిరంగా ఒక 44 దశాబ్దాల పైచిలుక ఒక క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు మాటకి చెప్పాలంటే వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే పారాచూట్ బ్యాచ్. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కానీ ద సేమ్ సినారియో ఉదయ్ గారు కానీ అక్కడ లోకల్ డామినేషన్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఒక స్థానికంగా ఉన్న నాయకుల మధ్యలో ఒక ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్కి ఏంటంటే ప్రతిసారి వర్మ గారు కానీ పల్లా శ్రీనివాసరావు గారు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఆ నియోజకవర్గాల్లో. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు సమాధానం చెప్పిన దానికన్నా బడబాగ్ని ఎక్కువ అవుతుంది. అన్నా నీకు సముచిత స్థానం అన్న దగ్గర ఇవాటికి కూడా దిక్కుదేమనం లేదు. పైపొచ్చి ఇక్కడ రోజు రోజుకి ఇంకా ఆఖరికి ఇన్ఛార్జ్ పదవి కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఈ ఫ్రిక్షన్ని మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు దానికి సంబంధించిన దగ్గర అంటే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు నిలువరిస్తున్నారో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే మాత్రం వీర విధేయుడు వర్మ గారు. బికాజ్ వాళ్ళు పార్టీలు మారుతారు, ఇవన్నీ ఊహాజనితమైన అంశాలు డిస్కస్ చేయవలసిన అవసరం కాదు. ఎందుకంటే ఆయన ఇండివిజువల్ ఎబిలిటీ కూడా ఒక ఇండిపెండెంట్గా నిలబడి ఆయన సామర్థ్యం ప్రూవ్ చేసుకున్న వర్మ గారు ఇవాళ పార్టీలకు అతీతంగా ఆయన వ్యక్తిత్వాన్ని పార్టీ గుర్తించట్లేదు అన్నది పెద్ద అప్రహెన్షన్. పైపచ్చి ఆయన కింద ఉన్న క్యాడరు చాలా తీవ్రంగాను, నేను ఇక్కడ ఒక్క తెలుగుదేశం అని నేను అంటలే, ఇవాళ తెలుగుదేశం గెలిచిన స్థితిలో కూడా జనసేన కార్యకర్తలు తీవ్ర మనోభావాలకి, తీవ్ర ఆవేదనకి చాలామంది గురవుతూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పదవులు అన్నవి ఓ 70-30 రేషియో లేదంటే ఏదైతే ముందు ప్రాథమిక అంచనాగా వాళ్ళు నిర్ణయించుకున్న దానికి ఇవాళ లోకల్ బాడీస్లో కానీ దీంట్లో కానీ ఆ ప్రైమ్ ఆఫ్ అలొకేషన్స్ లేకపోతే అధికారం వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి తీవ్ర పరిస్థితులు అన్న దగ్గర వాళ్ళ మాటలు వాళ్ళ దగ్గరే ఉంటున్నాయి. అంచేత ఏమవుతున్నాయంటే స్థానికంగా ఉన్న నాయకులు ఈ ఎలక్షన్కి త్యాగం చేసిన నాయకులకి సముచిత స్థానమా కాదా అన్నది ఒక కత్తిమిస్సంలో జనసేన పార్టీకి కానీ ఇదే విధంగా తెలుగుదేశానికి కానీ ఇందులో అవకాశాన్ని అందిపుచ్చుకొని 2 పిల్లులు కొట్టుకుంటే రొట్టెపాటికి వెళ్ళిపోయినట్టు బీజేపీ పార్టీకి అయితే కొనుక్కు బుద్ధి అనేది సేమ కొట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం, వీళ్ళిద్దరు లేకపోతే వాళ్ళకి దిక్కుదేమనే ఉండదు. అసలు పట్టించుకునేవాడు లేడు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బీజేపీకి ఆచ్ఛేదన ఇస్తుందో ప్రైమ్ ఆఫ్ ఫేస్గా కొన్ని సీట్లు గెలవడం వాస్తవం. కానీ వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళ గురించి మాట్లాడేది మనం ఎన్నోసార్లు ఇదే వేదికలో మనం చర్చించుకున్నాం. అది వేరే సంగతి. ఇవాళ ఖచ్చితంగా నేను చెప్పగలను కింద కార్యకర్తల స్థాయిలో చాలా తీవ్ర మానసిక